గతంలో పోలీసులు ఎలా ఉండేవాళ్ళు మా ప్రభుత్వ హయాంలో అని అంటే అత్యుత్తమ పనితీరుతో గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో సంస్కరణలతో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేవి. స్పందన అనే కార్యక్రమం ఉండేది. ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు, కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు. ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి. ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారి అయినా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ను, మరో అడిషనల్ డీజీ సంజయ్ను, దళిత ఆఫీసర్లు వీళ్ళంతా, ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ కాంతి రాణా టాటాను, డిఐజీ ఎస్సీ అధికారి విశాల్ గుని, వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు. వీరు కాక నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు. ఎనిమిది మంది డిఎస్పీలు సస్పెండ్. వీరు కాక మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుళ్ళు విఆర్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాలను మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్. ఆ జోన్కు ఆయన కింద సిఐలు, ఓ డిఎస్పి, అదే ఆయన ఆర్మీ. ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ, నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ, ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్ కానీ, ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా, ఆ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్. సగం వీళ్ళకి ఇస్తా ఉన్నారు, సగం పైకి పెద్దబాబుకు చిన్నబాబుకు తీసుకొని పోతా ఉన్నారు.
డిఐజీలతో నడిపిస్తామన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని. ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ మధ్యకాలంలోనే చూసాం. సిద్ధార్థ్ కౌశల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్లు తీసుకొని. ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోవడానికి రిలీవ్ చేయడు, ఎన్ఓసి ఇవ్వడు. సో ఇక్కడే ఉండి ఈయనతో వేధింపులు ఎందుకు అని చెప్పి ఏకంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్లు తీసుకుని. ఏ ప్రభుత్వమైనా గట్టిగా పని చేస్తే, ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వ్యవస్థ అన్నది గట్టిగా ఉంటే నేరాలు చేసేవాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో పోలీసులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మంచి ఆఫీసర్లు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం అంటాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులు ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి పెద్ద మనిషి ఇన్నాళ్ళు రాజకీయాలు ఎలా చేశాడని అడుగుతా ఉన్నా. మీటింగులు పెట్టుకోవడము, ప్రజల దగ్గరకు వెళ్ళడము, ప్రజలను చైతన్యవంతులను చేయడము, ఇవన్నీ రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులు కావా అని అడుగుతా ఉన్నాం.